నిన్న రాత్రి 1 గంటలకు అదోని రైతు బజార్ మార్కెట్లో దుండగులు 3 దుకాణాలు దూరి డబ్బులు మరియు నిత్యావసర సామగ్రి దొంగిలించడం జరిగింది. దాని విలువ దాదాపు 1,00,000 పైగా ఉంటుంది. 2 టౌన్ సిఐ గారు ఇమీడియట్ గా అక్కడంతా పర్యవేక్షించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి డాగ్ స్పోర్ట్స్ ని పిలిపించి అయినంత తొందరలో ఎవరైతే దుండగులున్నారో పట్టుకుని వాళ్ళకు నష్టపోయిన సామగ్రి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలని సోషల్ వర్కర్ కాజా కూడా అధికారులను అడగడం జరిగింది. ఇలాంటివి మరలా జరగకుండా చూస్తానని 2 టౌన్ సిఐ హామీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా సర్దేసినారా? లేదు సార్, అట్లా చూసారా మీరు? పైన చూసినాం సార్. ఎక్కడికి ఎక్కినారు మీరు? అక్కడి నుంచి ఎక్కినాం సార్. వెనకాల ఎలా ఎక్కినారు? అవుతుంది వెనకాల నుంచి సార్. వెనకాల నుంచి ఎక్కి పోయినా సార్. బాగా తెరతకు వచ్చి ఇట్లా ఎక్కలేదు ఇక్కడ రా సార్. ఇప్పుడు లోపలికి ఎట్లా వచ్చాడంటారు మీరు? ఇక్కడి నుంచి దిగినారు సార్. ఇట్లా దిగినారు. అంటే దుమ్ము పట్టింది కాబట్టి ఏమైనా ప్రింట్స్ పెట్టదు ఏమిటి పైన కానీ? వాడు ఏం సపోర్ట్ నువ్వు ఎలా ఇచ్చినావు? నువ్వు ఇక్కడ ఏళ్ళు పెట్టావు లేదా? ఆ ప్రింట్స్ ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా ప్రింట్స్? ఉన్నాయా? ఏళ్ళు పెట్టినారా మీరు? అటు ఉన్నాయా? అంటే మళ్ళీ కూడా రిటర్న్ అలాగే పోతారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు పట్టుకొని ఉండాలి కదా దేని దాన్ని. అటు చూడు మరి. ఇంకా హైట్ కావాలి. ఇక్కడ కనపడవు సార్. ఓకే, అడిగి ఉన్నాయా? బ్యాగ్ నుంచి గోడ ఉంది సార్. బాగా ఎక్కడానికి అక్కడ గోడ ఉంది. అక్కడ నుంచి అక్కడ ఏమైనా వెనకాల అడిగితే వాళ్ళు అడిగినారు. వెనకాల లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఫ్యామిలీ. ఏమో శబ్దం వచ్చిందమ్మా అంటే ఏమో సార్ తెలియదు మాకు. పట్టుకున్నారా? 2-3 సార్లు. 4 సార్లు సార్. ఇది 4 సార్లు సార్. నా పీరియడ్ లో 4 సార్లు సార్. నేను 8 years సార్. వాళ్ళు 20 సంవత్సరాల సార్. 10 మాట్లాడింది. ఆ స్టేషన్ బోర్డు కంప్లీట్ చేయడం మామూలు వాళ్ళు దొరకడం లేదు, చేయడం లేదు. బోర్డు రావడం తప్పని లేదు. ఎవరైతే మీరు ఎవరైనా సస్పెండ్ చేస్తారో వాళ్ళ ఇంటికి ఇమీడియట్గా పోండి. వాళ్ళ రాత్రి ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి. వాళ్ళ ఇల్లు కూడా సెర్చ్ చేయండి. బ్యాచ్ ఆడ ఇంతకుముందు కూడా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ లైన్ సౌండ్ ఆడ కూడా జరిగింది. సూపర్. అది ఆల్రెడీ
కంప్లైంట్ కూడా ఇచ్చిన తర్వాత సుబ్బారావు సార్ ఉన్నప్పుడు కూడా జరిగింది. అందరికీ నమస్తే అండి. నిన్న రాత్రి రైతు బజార్ సూపర్ మార్కెట్లో మనకి దొంగతనం జరిగింది. దాదాపు 3 షాపుల్లో దొంగతనం జరిగింది. అంటే గల్లాపట్టిలో ఉన్న లిక్విడ్ డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, సరుకు రూపంలో కావచ్చు, దాదాపు అంచనా విధంగా 80,000 నుంచి 1,00,000 రూపాయల సరుకు నిన్న దొంగలు వచ్చి షాపు పగలగొట్టి, బీగాలు పగలగొట్టి మరి దొంగతనం చేసినారు. రేకు కట్ చేసి మరి 3 షాపుల్లో దొంగతనం చేసినారు. ఇంకో హాస్యాస్పదం ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాచ్మెన్స్ ఉన్నారు. వాచ్మెన్ ఉన్నా కానీ ఈ దొంగతనం అనేది 12 నుంచి 1 గంట మధ్యలో జరిగిందని చెప్పి ఇక్కడ అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. వెంటనే స్పందించి సిఐసార్కి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐసార్ గారు వచ్చి ఇక్కడంతా ఎంక్వైరీ చేసి ఒక హామీ ఇచ్చి వెళ్ళారు. ఏమని, అయినంత తొందరలోనే మేము ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించి మీది ఏదైతే సరుకు ఏదైతే మీరు నష్టపోయారో అదంతా మళ్ళీ మీకు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మాకు మీ మీద నమ్మకం ఉంది సార్. గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకున్న పాపానికి పోలేరు. దాదాపు ఇప్పటికీ 4 to 5 times రిపీట్ అయింది ఇలాంటి దొంగతనాలు. కాబట్టి మీ మీద నమ్మకం ఉంది. మీరు అయినంత తొందరలో వాళ్ళని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించి వీళ్ళది ఏదైతే రొక్కం ఏదైతే ఉందో, సరుకు ఏదైతే ఉందో వీళ్ళకి ఇప్పిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేపిస్తే మరీ బాగుంటుంది. మేము కూడా ఇది మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళకు కూడా మేము ఒక రిక్వెస్ట్ పరంగా విన్నపించుకుంటున్నాం సార్. ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టుకుంటే ఏంటంటే ఈ మార్కెట్కి ఒకటి వస్తుంది, దాదాపు అక్కడ నుంచి ఒక రూట్ రైల్వే స్టేషన్కి ఒకటి వెళ్తుంది. అక్కడ నైట్ టైమ్స్లో షార్ట్ కట్ అని ఇట్లా చాలామంది వెళ్తున్నారు. మళ్ళీ ఏది ఇన్సిడెంట్స్ కాకోకున్నట్టు ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు ఖాజా ఆదోని. ఈరోజు వచ్చేసి ఆదోని రైతు బజార్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దాదాపు 3 కిరాణా షాపులో దొంగతనం జరిగింది. ఇక్కడ వచ్చేసి పైన వీడియోలో చూడొచ్చు మీరు ఏ రకంగా హోల్ పెట్టి సరుకులు అనేది ఎత్తుకుని పోయినారో. దాదాపు చిల్లర కూడా ఎత్తుకున్నారంట వీళ్ళు. ఇదే ఫస్ట్ టైం కాదనమాట. ఇక్కడ దాదాపు 4 సార్లు దొంగతనం జరిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యమా లేకుంటే ఇక్కడ ఉండే సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏమైనా చేయి ఉందా దీంట్లో అనేది కూడా అనుమానాస్పదంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే వర్క్ చేసేది ఉంటే నమ్మి పెట్టినారు సెక్రటరీ, నమ్మకంగా బాగా డ్యూటీ చేయాలి. అంతేగాని ఇక ప్రజల్ని ఈ రకంగా మొప్పు పెట్టి ఈ రకంగా దొంగతనాలు జరిగితే కూడా పట్టించుకోలేకండి ఎట్లా. ఇప్పుడు చిన్న సరుకులు పోయినా ఏం కనపడలేదు, చిన్న డబ్బులు పెట్టినారు కాబట్టి కనుక్కుందాం రండి షాప్ ఓనర్కి దాదాపు ఎంత పెట్టారో గల్లలో. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎప్పుడు జరిగింది, ఏం లేదు, దాదాపు ఎంతవరకు కలెక్షన్ పోయింది? నిన్న నైట్ జరిగినట్టు ఉంటాడు సార్. ఇక్కడ ఆయనేమో 12:30 వరకు 1 గంట వరకు ఉన్నానంటాడు. ఆయన తర్వాత లోపల పోయినాడా ఇంటికి పోయి పడుకున్నాడా తెలియటం లేదు. ఎందుకంటే ఇది దాదాపు 2-3 సార్లు జరిగింది సార్ ఇట్లానే. అప్పుడైతే సరుకుల వరకు పోయినాయి సంచులు ఎత్తుకొని. సెక్యూరిటీ గార్డ్ తాగే అలవాటు ఉందా? అట్లా తాగే అలవాటు ఉంది సార్. ఏం పేరు అతని పేరు? సలీం సార్. సలీం ఉన్నాడు. అంటే ముగ్గురు ఒక వారంలో ఒక షిఫ్ట్ చేంజ్ అవుతుంటారు. ఈ టైంలో అతని పేరు ఏం? అబ్దుల్ సలీం సార్. అబ్దుల్ సలీం వర్క్ బాగా చేస్తుంటాడు అతని? ఉంటాడు సార్. నైట్ డ్యూటీ మాత్రమే ఆయనది. నైట్ డ్యూటీ ఉంటే ఉన్నప్పుడు మళ్ళీ ఏ రకంగా దొంగతనం జరిగింది? మళ్ళీ అదే సార్ 12 గంటలకు లేచి ఉంటారు. ఇంకా ఆయన తర్వాత రూమ్ లో పోయి పండుకున్నాడా ఇంటికి పోయినాడా? నైట్ డ్యూటీ అనేది రాత్రి అంతా మేల్కోవాలి కదా, అదే కదా మళ్ళీ చెప్పి. ఆ టైంలో ఇప్పుడు ఎందుకంటే రాత్రి పూట ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి 2 గంటల నుంచి హుషారు ఉండాలా. ఎందుకంటే 12-1 గంటలు ఇక్కడ తిరుగుతుంటారు రోడ్డు పైన. ఆ టైంలో ఎవరు లేరు ఇక్కడ. దాదాపు ఎంత వరకు పోయింది సార్? దాదాపు 1000-1500 వరకు చిల్లర ఉన్నాయి సార్. అంతే. కొన్ని సరుకులు అయిపోయినా పైన సరుకులు అర్థం కావటం లేదు.
అర్థం కావటం లేదనమాట. దాదాపు కంటే మీరు చెప్పింది 4 సార్లే కదా, మీరు చెప్పింది 4 సార్లు దొంగతనం అయింది అంటున్నారు. దాదాపు కంటే 10 సార్లు అయింది. 10 సార్లు వీళ్ళు చెప్పిందాక 4 సార్లే చెప్తున్నారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. మాది షాప్ ఎదురు షాపులు కూడా ఉన్నాయి, దాదాపుగా 20 సంవత్సరాలు అయితే ఉంది. 10 సార్లు అయిపోయినాయి. 10 సార్లు గుర్తింపులు కూడా ఉన్నాయి, రికార్డ్ చేసినవి, ప్రూఫ్ చూపిస్తా. ఇంకోటి ఏమంటే రాత్రిపూట సెక్యూరిటీ సామాన్యంగా ఈడు ఉండరు. మెయిన్ ప్లస్ పాయింట్ అది నాకు తెలిసి. ఉండింటే చిన్న శబ్దమైన హుషారుండి యాక్టివ్ ఉండి ఏదో ఒకటి చెప్తుంటారు. ఇది ఒకరోజే కాదు, ఇది ఎన్నిసార్లు పోయినా, ఎన్నిసార్లు కేసు పెట్టినా, ఎన్నిసార్లు పోలీసులు వచ్చిపోయినా చూసే వరకు ఉన్నంత వరకు ఒకటే. పోయింది మాత్రం మాకు రాదు, ఇది ఇంతే ఉండేది. ఇంకా మనం ఏం చేయలేమని. పోలీస్ స్టేషన్ వస్తుంది సార్? 2 టౌన్ సార్. 2 టౌన్ కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చినారు, చూసినారా? వస్తారు సార్, ఫోటో కొట్టుకుంటారు, పోతారు, చెప్తామంటారు, దొరికిన తర్వాత అంటారు వాళ్ళంతే, వీళ్ళంతే, ఆ సెక్యూరిటీ అంతే, మామంతే. నష్టం మాత్రం మేము భరించాల్సి. 10 సార్లు దొంగతనాలు అయినా కూడా ఒక్కసారి కూడా సరుకు కానీ డబ్బులు కానీ మీకు రిటర్న్ రాలేదా? ₹1 వీళ్ళు ఎవరైనా ఇచ్చినారంటే అడగండి, ఈ షాపుల్లో కానీ ఎవరైనా కానీ. ₹1 ఎందుకు ఇస్తారు? ఇదండి మన పరిస్థితి చూడొచ్చు. మన పోలీస్ స్టేషన్ 2 టౌన్ సిఎస్ఆర్ కూడా ఈ రకంగా చెప్తున్నారు. ఇక్కడ ఉండే స్థానికులు కానీ, ఇక్కడ ఉండేటువంటి ఓనర్స్ కానీ, కిరాణా షాప్ వాళ్ళు దాదాపు 10 సార్లు దొంగతనం జరిగిన ఒక్కసారి కూడా దొంగలను పట్టించి వాళ్ళ యొక్క సరుకు రిటర్న్ కూడా ఇవ్వడం లేదంట. రావడం, వచ్చడం, ఫోటో తీయడం, తీసుకుని పోవడం అంటే ఎంతవరకు నిర్లక్ష్యం అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి. దీనిపైన ఆధునిక 2 టౌన్ సిఐ గారు దీని మీద స్పందించి మీరు కూడా వెంటనే వచ్చి చర్యలు తీసుకుని స్ట్రిక్ట్లీగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుతాం. ఇది ఒక్క షాప్ కాదు, ఇది మాకు ఇప్పుడు రేగిరెట్లు దొంగతనం అవుతామని మీకు కట్టించి ఇవ్వండి సార్ మాకు అనేసి కలెక్టర్తో పోయి అర్జీ కూడా రాసి ఇచ్చినాం. మాకు రిసిప్ట్ కూడా ఉంది, 3 సంవత్సరాల కింద అర్జీ రాసి ఇచ్చినాం. ఇది రేకులది, ఇది కనీసం మాకు కట్టిచ్చిస్తే ప్రభుత్వం ద్వారా కానీ మాకు బందోబస్తు ఉంటుంది అని చెప్తే మేము ఇస్తాం, ఈ సంవత్సరం ఇస్తాం, వచ్చే సంవత్సరం ఇస్తామని ఇప్పటికీ ఒక 5-6 సంవత్సరాల దాన్ని పెండింగ్లో పెట్టేసినారు. ఇది ఇంకోటిసారి మాకు ఇప్పుడు రేకులు ఉండదు కాబట్టి ఇది ఎంత పెద్ద ప్రాబ్లం. వర్షం వస్తే కూడా నీళ్ళు వస్తాయి లోపలికి, అది నష్టమైనా ఎవరు ఇచ్చేలేరు, దొంగతనమైనా మాకు ఎవరు ఇవ్వరు. కనీసం మాకన్నా మేము డబ్బులతో పెట్టి మేమని కట్టించుకుంటాము, డబ్బులన్నా ఫండ్ చేయండి అంటే అది లేదు, ఇది లేదు. ఎట్లా అది ఉండాల్సి ఉంది దీంట్లో పరిస్థితి? ప్రతి నెల మాత్రం 1 తారీఖు వస్తే కరెక్ట్ రెంట్ పేడ్ చేయాలి. 4800. ఎవరు కట్టాలి? అది ఆన్లైన్ బిల్ సార్, అది ఆన్లైన్. అది ఇదండి పరిస్థితి చూడొచ్చు మీరు. రెంట్ మాత్రం 1వ తారీఖు వస్తే వెంటనే వచ్చి తీసుకుని పోతారు. కానీ ఇక్కడ దొంగతనాలు జరిగినా, ఎవరికి నష్టం ఏమైనా జరిగినా కూడా పట్టించుకునే నాదుడు అనేది లేదు. రైతు బజార్లో, ఆధునిక రైతు బజార్లో ఇబ్బంది పడుతున్న ఓనర్స్ చూడొచ్చు ఏ రకంగా ఇబ్బంది పడి. ఇది ఒక్కటి షాప్ కాదు, 2 పక్కన షాపులో పక్కన ఈ షాప్ కూడా రావడం జరిగింది. ఇది సెకండ్ షాప్ అన్నమాట. 2వ షాప్లో కూడా ఇక్కడ కూడా పెద్ద హోల్ పెట్టి దాదాపు సరుకు అనేది ఇంకా ఇంతవరకు లెక్క వేయలేదు వాళ్ళు. ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. అన్న దాదాపు అమౌంట్ ఎంతవరకు పోయి ఉండొచ్చు అన్న మీది? ఇప్పుడే ఈయనకి ఫోన్ చేసి పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడే ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి షాప్ చూసుకున్నారు. పైన చూస్తే కూడా హోల్ పడింది, షాప్లో హోల్ పడి స్టాక్ కూడా పోయింది. అమౌంట్ కూడా వీళ్ళు కట్టేది ఉందంట. ఈ రోజు ఎంతవరకు పోయిందో ఏమనేది వాళ్ళతోనే కలుగుకుందాం. సార్ అమౌంట్ ఎంతవరకు పెట్టారు? 15-20 వేల వరకు పోయింది సార్. పోయిందా? పోయింది. సరుకు ఎంతవరకు పోయిందన్న? అదే 15-20 వేలు మొత్తం సరుకు, డబ్బులు అంతా పోయినాయి, కిల్లర్ అంతా తీసుకోవాలి. ఎన్నోసార్లు అన్న ఇక్కడ దొంగతనం? ఇది 5వ సారి. 5వ సారి. ఇక్కడ చూడొచ్చు దాదాపు 5వ సారి ఇక్కడ దొంగతనం అంట వీళ్ళ షాప్ లో. అయినా ఇంతవరకు సరుకు లేదు, డబ్బు లేదు, ఏం లేదు, ఊగా దొంగతనాలు చేశారు. ఈ రకంగా ఉంటుంది పరిస్థితి మీరు చూడొచ్చు. ఆధునిక 2 టౌన్ సిఐ గారు దీని మీద స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని వీళ్ళ తరఫున మేము కోరుతున్నాం సార్. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఈ షాప్ లో కూడా దొంగతనం జరిగింది. సార్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది దొంగతనాలు? నేను 8 సంవత్సరాల నుంచి పెట్టినాను సార్ అంగడి. ఒక 4 సార్లు జరిగింది నా పీరియడ్ లో. చూడొచ్చు ఇక్కడ 8 సంవత్సరాలు పెడితే 4 సార్లు దొంగతనం పెడితే కూడా కనుక్కుందాము వీళ్ళ స్టాక్ ఎంత పోయిందో, అమౌంట్ ఎంత పోయిందో మీరు కనుక్కుందాం. అమౌంట్ ఒక 5,000 పోయింది. స్టాక్ ఎంత పోయింది అసలు ఐడియా రాదు సార్ మాకు. అదొకటి తీసుకుంటే కూడా 10,000 సరుకులు తీసుకుంటే కూడా మాకు ఐడియా రాదు అది దాంట్లో. అది ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఇంకా సెక్యూరిటీ గార్డుల మీద అనుమానం ఉంది సార్ మాకైతే. ఏ పేరేమైనా? చాలా మంది ఉన్నారు సార్, వీళ్ళు 4 ఉన్నారు. వీళ్ళందరూ అంటే నైట్ డ్యూటీ కదా వాళ్ళది, నైట్ డ్యూటీ చేయాలి. వీళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు సార్. ఒక్కరు చేసుకుంటారు కానీ వీళ్ళు ఇక్కడ పనుకోవాలి సార్. అక్కడ ఆఫీస్ రూమ్ లో పనుకుంటారు వీళ్ళు. అక్కడ ఆఫీస్ రూమ్ లోపల పనుకుంటే ఇక్కడ దొంగతనం జరిగేది వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్? వీళ్ళకి ఇక్కడ పనుకోవాలి, అంగడి డీలు పెట్టి ఆడ ఆఫీస్ లోపల తాళం వేసి పనుకుంటారు సార్ వీళ్ళందరూ. ఇక్కడ చూడొచ్చు మీరు, సెక్యూరిటీ గార్డ్ అనేది నైట్ డ్యూటీ చేస్తారు. ఎంత నిర్లక్ష్యం ఉందో చూడొచ్చు. నెల అయితే ఒకరోజు లేట్ చేసినా కూడా మాకు శాలరీ ఇవ్వాలని శాలరీ కోసం ఫస్ట్ వస్తారు. కానీ దొంగతనాలు జరిగితే ఎవరు పట్టించుకోవడం లేదని వీళ్ళకు ఆవేదన. ఇక్కడ సెక్యూరిటీ గార్డుల పైన వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళని రిమాండ్కి తరలించి వాళ్ళతో ఏ రకంగా అయినా కానీ ఎవరెవరితో వాళ్ళ చేయి ఉంది ఏం లేదని మొత్తం లాగి
ఈ దుండగుల్ని పట్టించి వాళ్ళ యొక్క సరుకులు డబ్బు కానీ రిటర్న్ చేయాలని చెప్పి మీడియా ద్వారా మేము కోరుతున్నాం సార్. నా పేరు గౌస్ స్లాల్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.